వెల్కమ్ టు రాజనీతి. జగన్మోహన్ రెడ్డి హయాంలో పాపాలు చేసిన వాళ్ళంతా కూడా ఇవాళ పోలీసులు దొరకకుండా పారిపోతున్నారు. పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళు కూడా ఇల్లు వాకిళ్ళు వదిలేసి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతున్నారు. ఎదురులేని అధికారాలు వెలగబెట్టిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, మాజీ మంత్రులు సైతం దుర్యోధనుడు గనక మడుగులో దాక్కున్నట్టు, అంత్యకాలంలో మడుగులో దాక్కున్నట్టుగా వీళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ బెయిళ్ల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అక్రమ మద్యం కేసులో ముడుపులు కింగ్ పిన్కి చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, అప్పటి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, అలాగే భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ, వీళ్ళ మీద సిట్ కేసులు నమోదు చేసింది. పక్కా ఆధారాలతో వీళ్ళ పాత్ర ఉంది ఈ కుంభకోణంలో అని ధనంజయ రెడ్డిని A31గా, A32గా కృష్ణమోహన్ రెడ్డిని, A33గా బాలాజీని ఈ కేసులో చేర్చారు. వీళ్ళకి విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చారు. వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడు వీళ్ళు విచారణకు రాకుండా పరారీలో ఉన్నారు. సరే, మిగతా ఇద్దరు విషయం పక్కన పెడితే ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారి గురించి చెప్పాలి. ఈయన సీఎంఓలో చక్రం తిప్పాడు, ఈయన పరారైపోవటం ఏంటని బ్యూరోక్రాట్స్ లో చర్చ జరుగుతూ ఉంది. ఈ ధనంజయ రెడ్డి ఈయన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈయన ఉమ్మడి కడప జిల్లా, అంటే రాజశేఖర రెడ్డి గారి సొంత జిల్లా, జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా, సొంత సామాజిక వర్గం. ఆ వయసులోనే 81, 82 ప్రాంతాల్లో 19 ఏళ్లకే వాళ్ళ ఊరికి సర్పంచ్ అయ్యాడు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. కారణం ఏంటంటే దానికి కూడా ఆయన ఒక కారణం చెప్పేవారు. అప్పట్లో పెద్దగా ఎవరికి చదువులు ఉండేవి కాదు, నేనే కొంచెం చదువుకున్నాను, సో చదువుకున్నాడు కుర్రాడు సర్పంచ్ ఉంటే బాగుంటుందని చెప్పి అందరూ కలిసి నన్ను సర్పంచ్గా నిలబెట్టారని చెప్తా ఉండేవారు. సో ఆ సర్పంచ్ అయిన తర్వాత ఈయన యూపీఎస్సీ రాశారు. యూపీఎస్సీ రాస్తే ఈయన ఐఏఎస్కి సెలెక్ట్ కాలేదు, మార్కులు తగ్గినాయి. సో మనకి ఇక్కడ గ్రూప్ 1తో సమానమైన హోదాలో అండమాన్లో సివిల్ సర్వెంట్గా చేరారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనతో ఉన్న పరిచయాలని అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. వైఎస్ కూడా ఈయన బాగా ఎంకరేజ్ చేశాడు. సొంత జిల్లా, సొంత సామాజిక వర్గం, సొంత మనిషి అన్నట్టుగా చూశాడు. తర్వాత ఈయనకు 2006లో కన్ఫర్డ్ ఐఏఎస్గా ప్రమోషన్ వచ్చింది. దీని వెనకాల కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హస్తం ఉందంటారు. ఉమ్మడి రాష్ట్ర రాజధాని జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అడిషనల్ కమిషనర్గా పనిచేశారు. అడిషనల్ కమిషనర్ ప్లానింగ్. ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి మీద ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో శరపరంపరగా కథనాలు వస్తుండేవి. ఈ కథనాలకు తట్టుకోలేని రాజశేఖర రెడ్డి ఆంధ్రజ్యోతి, ఈనాడు సంస్థల మీద పచ్చ మీడియా అంటూ దుష్ప్రచారం చేసేవాడు. ఈనాడు అనుబంధ సంస్థ మార్గదర్శి మీదకి ఉండవల్లి అరుణ్ కుమార్ని తోలాడు. ఇక ఆంధ్రజ్యోతి మీద దాడి బాధ్యత ధనంజయ రెడ్డికి అప్పచెప్పాడు. 2006లో ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని పంజాగుట్ట నుంచి జూబ్లీ హిల్స్ అశ్విని లేఅవుట్కి మార్చారు. అక్కడ నూతన భవనంలోకి కార్యాలయాన్ని మార్చారు. ఆ సమయంలో ప్లానింగ్ అడిషనల్ కమిషనర్గా ఉన్నాడు ధనంజయ రెడ్డి. ఆంధ్రజ్యోతి నూతన భవన నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని, అలాగే రోడ్డు మీద ఉద్యోగులు పార్కింగ్ చేస్తున్నారని ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఈ భవనాన్ని కూలగొడతామని నోటీసులు ఇచ్చారు. వైఎస్ ప్రోద్బలంతోనే ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. అప్పట్లో నేను ఆంధ్రజ్యోతిలోనే పనిచేసేవాడిని, మున్సిపల్ కార్పొరేషన్ బీట్ కూడా చూసేవాడిని. ఆ సందర్భంలో ఆ నోటీసుల గురించి పదే పదే ఈయన అడిగినప్పుడు మీ యాజమాన్యాన్ని వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడుకోమని చెప్పండి అని సమాధానం ఇచ్చారు. అంటే ఏదో ఒక రకంగా ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు ఆ రోజున. కాకపోతే ఆంధ్రజ్యోతి యాజమాన్యం హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత స్టే వచ్చింది కాబట్టి అంతటితో ఆగిపోయింది. లేదంటే రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి భవనం మీదకి వెళ్ళి ఉండేవాడు. అంటే వైఎస్కి నమ్మిన బంటిలాగా పనిచేశాడు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత ఆంధ్ర క్యాడర్కి వచ్చారు. వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈయన వైఎస్ మనిషి అని చెప్పి దూరంగా ఏం పెట్టలేదు. ఈయనకు మంచి పోస్టులు ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా ఇచ్చారు. వ్యవసాయ శాఖలో డైరెక్టర్గా కూడా పనిచేశాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచారు. గెలిచిన వెంటనే తొలి నియామకం ధనంజయ రెడ్డిదే సీఎంఓలో. జగన్ హయాంలో అహర్నిశలు జగన్మోహన్ రెడ్డి కోసమే ఈయన పనిచేశాడు. ఈయనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఒక రాజ్యాంగేతర శక్తిలాగా పనిచేశాడని చెప్పాలి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈయనకు డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. ఈయన హవా నడిచిందని చెప్పాలి. అధికారిక విధులే కాకుండా రాజకీయ విధులు కూడా నిర్వహించారు. రాజకీయ వివాదాలు కూడా పరిష్కరించారు. వైసీపీలోని గ్రూపు తగాదాలు పరిష్కరించారు. ఈయన కలవటానికి మంత్రులు వస్తే మంత్రులను సైతం వెయిటింగ్ లో పెట్టిన సందర్భాలు ఉండేవి. దీని మీద ఏ మంత్రి కూడా బయటికి మాట్లాడలేదు. అప్పట్లో ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి మినహా ఎవరు కూడా దీని గురించి మాట్లాడలేదు. అంటే అంత హవా ఉండేది. ప్రత్యేకంగా ఈయన మీద ఒక సిట్ వేస్తే ఒక లిక్కర్ కేసే కాదు, డజన్ల కొద్ది కేసులు నమోదు చేయొచ్చు. అంతగా హవా చలాయించాడు. ఇప్పుడు ఈ లిక్కర్ కేసులో 31వ నిందితుడు. బాధ్యత కలిగిన ఐఏఎస్ అధికారిగా నోటీస్ ఇచ్చినప్పుడు వచ్చి తనకు తెలిసింది చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసే అధికారులకి బాధ్యతలు ఉండవు కదా, అందుకే పారిపోయాడు. ఆయన మీద ఇప్పుడు లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. సాగినంత కాలం నా అంతటి వాడు లేడు అన్నట్టుగా అడ్డగోలుగా సాగించుకుంటే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. Like, share and subscribe to Rajaniti channel.